హాయ్ అండి. తెలంగాణ స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఇడుపు కాగితం సంబంధించి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. సో, దీనికి సంబంధించి మనం చదువు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యాక్చువల్‌గా ఇలా ఎవరు కూడా ఒకరి భాషను ఒకరు, ఒకరి మతాన్ని ఒకరు, కులాన్ని ఒకరు ఎవరు కూడా అలా అనడం తప్పు. సో, అవన్నీ మనం పక్కన పెడదాం. మనం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇడుపు కాగితం అంటే ఏంటి అర్థం అంటే ఆహ్, విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రం. ఓకే. దీనికి సంబంధించి మనం ఈ అర్థాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ అర్థం సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటే, ఇప్పుడు 2016 క్వెషన్ పేపర్ మరి మీరు ఒకసారి చూసారో లేదో నాకు తెలియదు. బట్ మన అనాలిసిస్ చూడండి. ఈ పీడిఎఫ్ సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో 2016 అని సెర్చ్ చేస్తే మీరు ఈ పీడిఎఫ్‌ని పొందొచ్చు. ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్‌లో చాలామంది చూశారు. అది చాలా సంతోషంగా నాకు మెసేజ్ చేశారు. సో, దీంట్లో మనకు ఈ ప్రశ్న పత్రంలో తెలంగాణ మాండలికాలు ఉదాహరణకు అగ్వ, ఐరెండ్లు, కాగు, కైకిలి క్వెషన్ నెంబర్ 16కి సంబంధించి ఉర్దూ పదాలకు సంబంధించి ఇవి. అంటే పదాల యొక్క అర్థాలు మనకు ఎగ్జామ్‌లో అడిగారనమాట. పదాల యొక్క అర్థాన్ని ఎగ్జామ్‌లో అడిగారు. సో, దీనికి సంబంధించి మనము ఒరిజినల్ క్వెషన్ పేపర్ చూద్దాము. సో, దీంట్లో మీరు చూస్తే క్వెషన్ నెంబర్ 16 చూడొచ్చు. దీంట్లో ఏమని రాస్తుంది మనకు జాబితా 1, జాబితా 2ను జతపరిచి అంటే ఈ ఏమంటారు ఇక్కడ జాబితా 1లో తెలంగాణ మాండలికం పదాలు ఇచ్చారు. అండ్ జాబితా 2లో పలుకుబడులు అంటే అర్థాలు ఏంటి అని ఇచ్చారనమాట. సో, 2016లో ఇలాంటి క్వెషన్లు 5, 6 క్వెషన్లు వచ్చాయి. అంటే ఇదొక్కటే అని కాదు. ఇదొక్కటి ఇలా వచ్చింది. కొన్ని ఏమో ఉర్దూ పదాన్ని తెలుగులో ఏమంటారు ఇలాంటి వర్డ్స్ కూడా వచ్చాయి. అంటే నిజాం కాలంలో సంథింగ్ ఈ ఒక వర్డ్‌కి సంబంధించి ఏమంటూ పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వెషన్ చూపిస్తాను. క్వెషన్ నెంబర్ 16, క్వెషన్ నెంబర్ 22, క్వెషన్ నెంబర్ 23, 22, 23 చూద్దాం ఒకసారి. 22, 23 క్వెషన్ నెంబర్ 22 ఏముందో చూడండి. ప్రైవేట్‌గా నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవారు? ఈ విధంగా 23 రజాకార్లు అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి? సో, ఇలా అర్థాన్ని కూడా క్వెషన్లు వచ్చాయి. ఇంకా క్వెషన్లు ఉన్నాయి. నేను ఈ అనాలిసిస్‌లో మీరు సరిగ్గా గమనించారో లేదో నేను పూర్తి అనాలిసిస్ ఇచ్చాను. చదివినోళ్ళకి చాలా నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. చదవనోళ్ళు ఎప్పుడు ఇవన్నీ ఏం తెలుసుకోరు. వాళ్ళు ఎప్పటికీ అట్లే ఉంటారనమాట. సో, తబ్లీక్, తామీరాత్ ఇట్లాంటి పదాలు కూడా మనకు క్వెషన్ పేపర్‌తో సహా నేను ఇచ్చాను మీరు చూసుకునేలాగా. సో, ఇంకా ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలా? నెక్స్ట్ ఎగ్జామ్‌లో మనకు ఇప్పుడు ఈ వర్డ్ ఉంది కదా మనకు ఇడుపు కాగితం అనే వర్డ్ మనకు వచ్చే ఛాన్స్ ఎగ్జామ్‌లో ఉందన్నమాట. సో, దీన్నైతే మీరు ఒకసారి మైండ్‌లో పెట్టుకోండి. నేను దీన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఒక తెలంగాణ మాండలికానికి సంబంధించి కొన్ని పదాలన్నీ దాదాపు దీన్ని నేను A3 సైజులో పెట్టాను. పెద్ద పేపర్ ఉంటుంది కదా, 2 A4లు కలిస్తే ఒక పెద్ద A3 కలుస్తుంది. A3 అవుతుంది. అలాంటి పెద్ద పేపర్లో చేసినా సరే ఇది 7 పేజీలు వచ్చింది. A4లో చేస్తుంటే దాదాపు 14 పేజీలు వస్తుందన్నమాట A4లో చేస్తుంటే. ఓకే. సో, ఈ పీడిఎఫ్ నేను త్వరలో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఫ్రీగానే అందుబాటులో పెడతాను. సో, పెట్టుకోండి. మీకు ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. 2024 పేపర్ 4 తెలంగాణ మూవ్‌మెంట్‌లో అడగలేదు. 2016లో అడిగారు. సో, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్‌లో కూడా అడగొచ్చు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన బిట్ మళ్ళీ ఇంకోసారి రాదని ఎందుకు ఉంది? అది కాక తెలంగాణ ఏర్పడిందే భాష, కల్చర్ వేరు కాబట్టి. సో, ఖచ్చితంగా తెలంగాణ యొక్క సంబంధించి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, మీరు ఈ పీడిఎఫ్‌ని మిస్ అవ్వకండి. నేను 2 డేస్ అంటే ఈరోజు డేట్ ఎంత? జూన్ 30, జూలై 2 ఆర్ 3 ఆ టైంలో నేను ఈ పీడిఎఫ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎవరు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన టార్గెట్స్ 123ని అన్ని ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, అన్ని చోట్ల యూట్యూబ్లో కానీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీరు చేసే ఫాలో వల్లే నాకు బూస్టప్ అనమాట. మనని ఇంతమంది నమ్ముకొని ఉన్నారు, మనం ఏదైనా కొత్తగా చేస్తుండాలి అనేది నాకు వస్తుంటుంది. సో, ఈ పీడిఎఫ్ నేను త్వరలో ఇస్తాను మీకు. అండ్ దీన్ని ఇంకా ఈజీగా గుర్తు చేసుకునేలాగా తయారు చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నారంటే పరిపాలన సంబంధించి ఏమేమి వర్డ్స్ ఉంటాయి, ఇల్లు గృహోపకరణాలకు సంబంధించి ఏమేమి వర్డ్స్ ఉంటాయి అంటే ఇలా డివైడ్ చేసుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. సో, ఇలా డివైడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే, త్వరలో అంత వీలైతే అంత త్వరగా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.